జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అరబిందో ఫార్మా కంపెనీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పోలేపల్లి సేస్ ప్రాంతంలోని అరబిందో కంపెనీ వ్యవహారంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అరబిందో కంపెనీని తగలబెడతానని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అరబిందో ఫార్మా కంపెనీ వ్యర్థ పదార్థాలను రైతుల పొలాల్లోకి వదులుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఎన్నిసార్లు వినతిపత్రం ఇచ్చినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు ఎమ్మెల్యే. ఇక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు అరబిందో కంపెనీతో కుమ్మక్కయ్యారని ఆరోపించిన ఎమ్మెల్యే రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇక అరబిందో కంపెనీ వ్యర్థాలను రైతుల పొలాల్లోకి వదలడం వల్ల పంటలు నాశనమవుతున్నాయని, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అరబిందో ఫార్మా పోలేపల్లి ఎస్ఎస్ఎడ్ లో ఉన్నది. అక్కడ వాళ్ళు పొల్యూటెడ్ నీళ్లు వదులుతున్నారు. ఆ నీళ్లు వదిలొద్దు, వదిలితే ఫ్యాక్టరీని కాలబెడతా అని చెప్పి కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అసెంబ్లీలో కూడా మాట్లాడినాను, పొల్యూషన్ బోర్డు యాక్షన్ తీసుకోవాలని. కానీ ఇప్పటివరకు ఏం యాక్షన్ తీసుకోలేదు. ఏమో పొల్యూషన్ బోర్డు వాళ్ళు ఇద్దరు ఒకటైనరో, రైతుల గురించి పట్టించుకోరో అర్థమవుతలేదు. ఒక ఎమ్మెల్యేగా నా నియోజకవర్గంలో రైతులకి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని చెప్పి కూడా నేను ఎన్నోసార్లు చెప్పినాను. ఇంకా ఓపిక లేదు నాకు. ఇంకా పొల్యూషన్ బోర్డు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చుకుంటా, స్టేట్మెంట్ ఇచ్చుకుంటా, ఇంకా నాకు ఓపిక లేదు. ఒక్కరోజు టైం ఇస్తున్నా పొల్యూషన్ బోర్డులకి. ఇప్పుడు వీడియోలు కూడా మీకు పంపిస్తాను, నీళ్ళు ఎట్లా వదులుతున్నారో. యాక్షన్ తీసుకోకుంటే సండే నాడు 11ంటికి నేనే అరబిందో ఫ్యాక్టరీ ముందుకు పోయి ఇంకా ఫ్యాక్టరీని కాలబెడతాను. మీరు యాక్షన్ అన్నా తీసుకుంటారా, నేను ఫ్యాక్టరీని అన్నా కాలబెట్టాలా అనేది మీరు నిర్ణయించాలి. పొల్యూషన్ బోర్డు, అరబిందో యజమాన్యం కూడా చెప్తున్నాను. ఇంకా